తీసుకున్న అప్పు మళ్ళా చెప్పిన టైంకు గడతలేరని బాకీ ఇచ్చిన వాళ్ళు పోయి బాకీ తీసుకున్న వాళ్ళ ఇంటి ముంగట మంచిగా కూర్చున్నారు. ఎట్లనంటే ఎవడన్నా ప్రేమించినోడు మోసం చేస్తే ప్రేమికురాలు పోయి వారి ఇంటి ముంగట నిరసన తెలుపుతుంది చూడుండ్రి. అవి అట్లనే నిరసన తెలుపుకుంటా అప్పిచ్చిన పాపానికి ఆగానికే వచ్చిందని ఇట్లా కండ్ల నీళ్లు పెట్టుకుంటున్నారట. వాళ్ళ గోస చెప్పరాకుంటున్నది. 72 గ్రాముల బంగారానికి పైసలు తీసుకున్నాయి. 23 లక్షలు ఇవ్వాలి. 23 లక్షలు వడ్డీతో అంజని పుత్ర వెంచర్లో ఫ్లాట్ కొనిస్తానని 4,50,000 తీసుకొని ఆ ఫ్లాట్ ఫేక్ రిజిస్ట్రేషన్ చేయించింది. అయ్యో, ఇంటి పక్కకున్న మనిషే కదా అక్క అక్క అని పిలుస్తుంది. తోడబుట్టకపోయినా తోడబుట్టిన చెల్లె లెక్క పిలువబట్టే అని నమ్మి అప్పిచ్చినందుకు నరకం చూపిస్తున్నదట. వాళ్ళ బాధ మొత్తం బాధితుల మాటలనే ఇనుండ్రి. పెళ్లి కోసమని దాచుకున్న డబ్బులు అవి. వేరే కాడ ల్యాండ్ కొంటే ఆ ల్యాండ్ రాసి ఇవ్వచ్చు పిల్లకు అని నేను దాచుకున్న డబ్బులు అవి. మా అక్క దగ్గర ఉంటే ఖర్చు అయిపోతాయి అని మా నాన్న దగ్గర పెట్టినాం అవి. మిత్తి ఇస్తా అక్క అని మంచిగానే బుధగరిచ్చి అచ్చరాల 43 లక్షల దాకా తీసుకున్నదట. అందులోకెళ్ళి 20 లక్షలనైతే ఇచ్చిందట. ఇంకా 23 లక్షలు ఇవ్వకుండా సతాయిస్తుంటే ఇక ఈమె ఇచ్చేతాడు లేదని ఇట్లా ఇంటి ముంగడికి వచ్చి బాధ చెప్పుకుంటుంటే రక్షక భటులు రంగంలోకి దిగి పోలీస్ స్టేషన్కు తీసుకుపోయిర్రట. మీకు న్యాయం చేస్తామన్నారట. మిత్తి పైసలు ఇస్తామంటే వీళ్ళింత ఆశపడ్డట్టుండ్రు. వీళ్ళ దురాశను ఆ తీసుకున్నామే క్యాచ్ చేసినట్టున్నది. ఎక్కువ మిత్తి ఆశ చూపి కత్తి లేకుండానే నెత్తిన నున్నా గొరగ చూసిందట. ఇక ఇసొంటివి చూసి ఎవరి దగ్గరన్నా పైసలుంటే అప్పు ఇయ్యాలన్నా ఆపదలా ఆదుకోవాలన్నా పరిశానే ఉన్నది కదా. ఇసొంటివి చూసినప్పుడే మనసుల గుణాలు బయటపడతాయి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఇంతకు ఈ ముచ్చట ఏడికెళ్ళి వచ్చిందంటే పెద్దపల్లి జిల్లాకం పట్నంలో ఉన్న శాంతినగర్ కాలనీల నుంచి.